ముఖ్యంగా ఈరోజు మాట్లాడడానికి ప్రధాన అంశం జిఎస్టీ గురించి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు సబ్జెక్టు లేని వాళ్ళు సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తారని మీ అందరికీ తెలుసు. సబ్జెక్టు లేని వాళ్ళు సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తారు. పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్ ఉంటుంది. ఈ రెండు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు రెండు బాగా వర్తిస్తాయి. ఈరోజు జిఎస్టీ సంస్కరణల వల్ల సూపర్ జిఎస్టీ వల్ల దసరా దీపావళి మోడీ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ వల్ల భారతదేశంలో 30 కోట్ల కుటుంబాలకు, పేద మధ్యతరగతి ఉన్నత కుటుంబాలకు కూడా ప్రతి ఇంటికి ఏదో విధంగా లాభం చేకూరుతుంది. దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల లాభం ఈ యొక్క తెలంగాణ ప్రజలతో పాటు యావత్ భారతదేశ ప్రజలకు జరిగింది. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ నాయకులు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సోయి లేకుండా 7,000 కోట్ల నష్టం ఎట్లయితే 7,000 కోట్ల నష్టం? జిఎస్టీలో మీకు ఏమాత్రం జిఎస్టీ గురించి అవగాహన ఉంటే, అది కూడా మంత్రులు మాట్లాడుతున్నారు. మీరు 7,000 కోట్ల నష్టం అంటున్నారు తెలంగాణకు, మేమంటున్నాం 14,000 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు. 14,000 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు. జిఎస్టీలో 50% రాష్ట్రానికి వస్తుంది, 50% కేంద్రానికి పోతుంది. ఈరోజు 7,000 కోట్ల నష్టం అని మీరు భావిస్తున్నారు. మోడీ గారు, బీజేపీ పార్టీ మేము 14,000 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అదే వ్యత్యాసం. మీకు కాకి లెక్కలు కాకుండా దమ్ము ధైర్యం ఉంటే మీరు లెక్క చూపండి. సెక్టర్ వైజ్గా మేము చెప్తాం. ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మింగ్ సెక్టర్ కానీ, లేకుంటే ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, మామూలుగా కుటుంబ సెక్టర్ కానీ, హౌస్ హోల్డ్ సెక్టర్ కానీ, హ్యాండ్ క్రాఫ్ట్స్ కానీ, అంతేటి మీద అవి చెప్తాం. అందుకొరకు మీరు మొన్నటిదాకా మీ యొక్క నాయకుడు గబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశాడు. కానీ మోడీ గారు దసరా దీపావళి సూపర్ జిఎస్టీ తెచ్చిన తర్వాత రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ నాయకులు మొత్తం నవరంధ్రాలు మూసుకొని అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు.